రాయలసీమ మేధావుల ఫోరంగా కానీ రాయలసీమ వాసులుగా మేము భావిస్తున్నది ఏంటంటే 1953 మద్రాసు నుంచి వచ్చినప్పుడు చెన్నైని కోల్పోయాం. రాయలసీమకు అత్యంత సమీపంలో చెన్నై ఉంది. ఓకే. చెన్నై సమీపంలో రాయలసీమ ఉంది. ఈ రోజు కూడా కడప జిల్లా, చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాలు చెన్నై కేంద్రంగానే వ్యాపారాలు బతుకు తెరువు నడుస్తుంది. అలాంటి అనుబంధం ఉన్న చెన్నైని ఎందుకు వదులుకున్నాం? శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని పెడతామంటే ఒప్పుకున్నాం. కర్నూలులో పెట్టారు. ఓకే. 3 రోజులు ముచ్చట అన్నట్టు 3 ఏళ్ల ముచ్చటగా మారిపోయి 1956 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు దాన్ని తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టేశారు. అప్పుడు ఒకసారి నష్టపోయినాం, ఓకే. 2 సార్లు నష్టపోయినాం. మద్రాసు నుంచి వచ్చి నష్టపోయాం, కర్నూలు నుంచి విడిపోయి నష్టపోయినాం. ఆ తర్వాత 2014లో మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మళ్ళీ రాజధాని చర్చ వచ్చినప్పుడు న్యాయంగా చూసుకున్నప్పుడు ఆ రోజు మద్రాసు నుంచి విడిపోయినటువంటి రాష్ట్రం రాయలసీమలోనే రాజధాని ఉండాలి. అందుకు భిన్నంగా అమరావతిలో పెట్టారు. మళ్ళీ జగన్ గారు వచ్చారు, 3 రాజధానులు అన్నారు, దాంట్లో హైకోర్టు అన్నారు. సరే పరిమితంగానే వస్తుంది అనుకున్నాం, అది పోయింది. ఇప్పుడు మళ్ళీ చర్చ వస్తుంది. అంటే పాయింట్ ఏంటంటే రాజధానిని నిరంతరం వివాదంలో ఉంచాలని రాయలసీమ వాసులు ఎవరు కోరుకోవట్లేదు. ఫస్ట్ పాయింట్. ఈ రోజు రాష్ట్ర సమస్య ఏంటి? రాజధాని గుర్తింపు. రాజధాని గుర్తింపుకు ఇంత హడావుడి చేయాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ ప్రతిపాదన కేంద్రానికి పంపిస్తే ఆటోమేటిక్ గా రాజధానిని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. నిర్ణయించేది ఆ రాష్ట్రం, గుర్తించాల్సిన కేంద్రం. ఇది ఒక సాధారణ ప్రక్రియను ఇది ఒక అసాధారణ ప్రక్రియగా మార్చేసి ఇదే ఒక అద్భుతంగా మారుస్తుంది ప్రభుత్వం. కానీ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్య పట్ల, ప్రభుత్వం తీసుకున్న ఈ స్టెప్ పట్ల గతంలో అనుభవాలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా తీసుకొచ్చారు. అమరావతి కోసం శాశ్వత సిఆర్డీఏని తీసుకొచ్చారు. ఇవన్నీ తెచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని 3 ముక్కలు చేశాడు. విశాఖపట్నం వెళ్ళాడు పరిపాలన రాజధానిని, శాసన రాజధానిని అమరావతి దగ్గరికి వచ్చారు. న్యాయ రాజధాని చెప్పేసి కర్నూలుకు వచ్చాడు. ఇట్లా ఒక ప్రత్యేక శాశ్వత రాజధాని లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశాడు. కాబట్టి మళ్ళీ అటువంటి పరిస్థితులు కల్పించొద్దనే అమరావతిని శాశ్వత రాజధానిగా చేసాం, అందుకని బిల్లు తెచ్చామని చెప్తున్నారు. అది మాటలు చెప్తున్నారు. బిల్లులు ఎక్కడుంది శాశ్వత రాజధాని అని? వాళ్ళు పెట్టినటువంటి ప్రతిపాదనలో అట్ అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్, శాశ్వత రాజధాని లేదు. పెట్టడానికి చట్టం ఒప్పుకోదు, ఎందుకంటే శాశ్వత రాజధాని పదాన్ని ఒప్పుకోదు. పాయింట్ ఏంటంటే రాజధానిని గుర్తింపు చేయడానికి ఎవరు అభ్యంతరం లేదు, దానికి ఈ ప్రాసెస్ అవసరం లేదు. ఇప్పుడు మీరు తీసుకున్న చర్యల ద్వారా ఇంకా ఎవరు మార్చలేరు అనేది అర్థం లేని మాట. మార్చదలుచుకుంటే ఎవరైనా మార్చు, ఎందుకంటే చట్టం చేసే సభకి చట్టాన్ని మార్చే అధికారం లేదా? భారత రాజ్యాంగాన్ని మారుస్తున్నాం. రెండో అంశం, ఆంధ్రప్రదేశ్ నేను ఇంతకు ప్రస్తావించాను, 53లో మద్రాసు నుంచి వచ్చిన రాష్ట్రం, 56లో 2 తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మళ్ళీ 2014లో విడిపోయిన 2 రాష్ట్రాలు. అంటే 70 ఏళ్ల కాలంలో 3 సార్లు రాష్ట్రాలు మారిపోయినాయి. అలాంటిది రాజధాని విషయంలో ఉంటుందా? పాయింట్ ఏంటంటే చట్టం ముందు అది కుదరదు. సరే, పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రాజధానిగా కేంద్రం పంపించారు, వాళ్ళు ఆమోదిస్తారు, ఓకే, దాని వరకు అభ్యంతరం లేదు. దీని ఒక అసాధారణమైన విషయంగా తీర్మానం చేస్తే, చట్టం అయితే శాసన మండలికి ఎందుకు పోలేదు? శాసన మండలికి పోయి ఉంటుంది, కానీ చట్టం కాదు, అది ప్రతిపాదన. ఇది ప్రతిపాదనకు ఒక సభ చాలు. ఇది నెంబర్ 1. ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహారం అట్లుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రతిపాదించిన దాంట్లో కొత్తగా ఆయన ఏంటంటే అమరావతిలో 2 లక్షల కోట్లు అవుతుంది, 52,000 ఎకరాలు ఉంది, మళ్ళీ 40,000 ఎకరాలు అడుగుతున్నాడు. దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ క్రియేట్ చేసి మినిమం ఏర్పాట్లు చేయాలంటేనే 2 లక్షల కోట్లు అవుతుంది. అది సంవత్సరాలు గడిచేసరికి ఎన్నో అవుతుంది, అంత అవసరమా? ఓ 10 లక్షల కోట్ల 10,000 కోట్ల రూపాయలతో ఎంతో ఖర్చు పెట్టి ఆయన చెప్పినట్టు మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య ప్రభుత్వ భూమి ఉంది, హైవే ఉంది, 2 సిటీలు ఉన్నాయి, వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ లా కలిసిపోతున్న ఆలోచన నేను తప్పట్ను. అయితే మా పాయింట్ ఏంటంటే రాయలసీమ వాసులుగా అమరావతి రాజధానిగా ఎంపిక చేసినప్పుడే మేము కర్నూలు రాజధాని కావాలని కోరుకున్నాం. సరే, రాజకీయ నిర్ణయం జరిగిపోయింది, మళ్ళీ వివాదం చేయదలుచుకోవాలా. అయితే ఇప్పుడు ఉండదలుచుకుంటే అమరావతిలో ఒక అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా పెట్టుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. అక్కడ ఒక మహాద్భుతం హైదరాబాద్ తరహా రాజధాని, ఇవన్నీ 1000 కోట్లు ఖర్చు పెడతానంటే రాయలసీమలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? ఈరోజు రాయలసీమలో నీటి ప్రాజెక్టులు అమరావతి అయినా ఇంకోటైనా పట్టణాల గురించి పోతున్నారు, మాకు నీళ్లు లేవు. ప్రైమరీ ప్రయారిటీ కూడా తేల్చలేదంటే డబ్బులు లేకుండా, డబ్బులు లేని రాష్ట్రానికి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుగా మారుతుందనొచ్చా? అడ్డుగా మారుతుందంటే మీరు విన్యాసాలు చెప్తే మారుతుంది. మామూలుగా అమరావతిలో రాజధానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే అడ్డేం కాదు, ఒక మంచి సెంటర్ లో ఉంటుంది. మీరు ఒక హైదరాబాద్ సృష్టిస్తాం కొత్తగా, ఒక విజయవాడ గుంటూరు కలిపేసి కంటిన్యూ చేస్తే పెద్ద నగరం అవుతుంది. నేను దీంతో సంబంధం లేకుండా కొత్తగా ఒక నగరాన్ని సృష్టిస్తానంటే సమస్య అవుతుంది, అది అడ్డు అవుతుంది. అయితే మా అభ్యంతరం ఏంటంటే అమరావతిలో రాజధానిగా మీరు పెట్టాలనుకున్నారు, పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించదలుచుకుంటే, దాన్ని మార్చదలుచుకుంటే రాయలసీమకు రాజధాని రావాలి, లేదా
అమరావతిలో ఏదైనా మార్పులు చేయదలుచుకుంటే ఏ చిన్న మార్పు చేసినా దాని ప్రయోజనం రాయలసీమకు అందాలి. ఓకే. అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పరిమితం చేయండి. ఏదైనా మార్పు చేస్తే ఆ ప్రయోజనం రాయలసీమకు జరగాలి. ఎందుకంటే 1953లో నష్టపోయినాం, 56లో నష్టపోయినాం, 2014 నష్టం, మళ్ళీ నష్టపోయినాం. రాయలసీమ సిద్ధంగా లేదు. ఓకే. కాబట్టి ఉంటే అమరావతిలో ఏ మార్పు జరగాలనుకున్నా, మార్పు చేసినా ఆ ప్రయోజనం రాయలసీమకు ఉన్నది తప్ప మళ్ళీ మావిగన్ను ఇట్లాంటివన్నీ తీసుకోకపోతే అది రాయలసీమకు అన్యాయం. అందువల్ల మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనను ఇన్ ప్రాక్టికల్ ఒక మహానగరం కావాలంటే ఆయన ప్రతిపాదన కరెక్టే. బట్ మహానగరం కాదు రాష్ట్రానికి కావాల్సింది, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి. కాబట్టి అమరావతిని అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పెట్టుకుంటారంటే వెల్ అండ్ గుడ్, అయిపోయింది మేము కూడా రాజీ పడతాం. ఓకే. నీటి ప్రాజెక్టుకు ప్రయారిటీ ఇవ్వండి. కానీ ఆడ మహానగరం చేసి డబ్బులంతా ఖర్చు పెడతారన్నా మాకు అభ్యంతరం ఉంది. లేదా మార్పులంటూ జరిగితే ఆ మార్పుల యొక్క ప్రయోజనం రాయలసీమకు రావాలని కోరుతాం. అందువల్ల జగన్ గారి యొక్క మావిగాను మేమైతే వ్యతిరేకిస్తాం. సార్, ఫైనల్గా రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి మీరేమడుగుతున్నారు? ఒకవేళ అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో ఇప్పుడు బిల్లు వచ్చింది కాబట్టి అమరావతి రాజధాని అంగీకరిస్తున్నారా, లేకపోతే రాయలసీమకి ఖచ్చితంగా రాజధానిలో కానీ అభివృద్ధిలో కానీ దానికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారా? అమరావతి రాజధాని అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా ఒక పరిమితమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ దానంతటా అది అభివృద్ధి అయ్యే మోడల్లో మేము సమర్థిస్తాం. ఒకసారి జరిగిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ రాజధాని పైన చర్చించడం అనేది అంత మంచిది కాదు 12 ఏళ్ళైన తర్వాత కూడా. ఓకే. 2, అట్ ద సేమ్ టైం ఎందుకు పరిమితమైన రాజధానిగా దాన్ని పెడుతూ మిగతా ఆర్థిక వనరులను అప్పు చేసే కెపాసిటీ తీసుకొచ్చి రాయలసీమ టాప్ ప్రయారిటీ నీటి ప్రాజెక్టుల పైన కేటాయించాలి. ఈక్వల్ ప్రయారిటీ, రాజధాని పైన ఎంత ప్రయారిటీ ఇస్తారో నీటి ప్రాజెక్టులు రాయలసీమ పైన ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. ఒకవేళ మా ఉద్దేశం కాదు, ఒకవేళ రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వం కానీ రాజధానిలో ఏదైనా మార్పులు చేయాలి అని అనుకుంటే ఆ మార్పు ప్రయోజనం రాయలసీమకు దక్కాలి. ఇదే మా స్టాండ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజధాని అంశంపైన ముందుగా మావిగన్ మీద మాకు క్లారిటీ ఇచ్చినందుకు. ఇది మావిగన్ పైన రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.